వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఒక న్యూ రెసిపీ తయారు చేస్తున్నామండి. ఇక్కడ నేను ఉడకబెట్టిన ఎగ్స్ తీసుకున్నాను. తర్వాత ఉడికించిన బంగాళదుంపలు 3 అండి. వీటన్నిటిని రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఉంచుకోవాలి. 2 టొమాటోస్ తీసుకున్నాను. తర్వాత పచ్చి మామిడికాయ సగం తీసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అన్నమాట. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టుకున్న ఎగ్స్ని వేసి కొంచెం పసుపు వేసి వాటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మరి కాస్త ఆయిల్ వేసుకొని అందులోనికి పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, చెక్క, తర్వాత కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇక నేను ఒక యాలకు కూడా తీసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేయాలి. ఇవి పచ్చివాసన పోయిన తర్వాత మనం రెడీగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టొమాటోస్, మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. వీటన్నిటిని బాగా కలుపుకొని కావలసినంత పసుపు, తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని ఇవి కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇవి కాసేపు ఉన్న తర్వాత మూత తీసి చూస్తే చూసారా మన ముక్కలు ఎంత మంచిగా, మామిడికాయ ముక్క చూసారా ఎంత మంచిగా మగ్గిపోయిందో, బాగుంది కదండి. ఇప్పుడు మనం తగినంత కారం వేసుకోవాలన్న. కారం వేసుకుని దాన్ని చక్కగా కలుపుకొని తగినంత వాటర్ వేసుకోవాలి. తర్వాత దానిలోనికి కొంచెం మెంతాకు కూడా వేసానండి, కసూరి మేతి. ఇది ఆ కూరకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, టేస్ట్ని కూడా ఇస్తుంది. తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకొని వేసాను అన్నమాట. ఇక మనం ఉడకబెట్టి రెడీగా ఉంచుకున్న బంగాళదుంపల్ని అందులో వేసేసేయాలన్నమాట. మనం ఉడికించుకున్న ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా ఉడికిస్తే ఈ ఉప్పు, కారం మొత్తం కూడా ముక్కలన్నిటికి పట్టేసి ఎగ్స్కి కూడా పట్టి చాలా టేస్ట్గా వస్తుందండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలని, నాకు ఇక్కడ కొత్తిమీర అవైలబుల్గా లేదు, అందుకని నేను కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకు ఆ విధంగా పచ్చిది వేసి మూత పెట్టినట్లయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి. నేను టేస్ట్ చేస్తున్నాను, నాకైతే చాలా టేస్ట్గా అనిపించిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నాకు చాలా బాగా నచ్చింది కర్రీ, టేస్ట్గా వచ్చిందన్నమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.